హలో ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో రిటర్న్ టు బెంగళూరు అనమాట. ఈ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ ఇట్లా బెంగళూరుకి రీచ్ అయిపోయాము. ఇంటికి వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ అనమాట. ఆల్రెడీ మార్నింగ్ కూడా ఫుల్ వెదర్ ఫాగీ ఉంది 7కి. ఇంకా ట్రాఫిక్ కూడా ఉన్నాయి. సో నేను రీచ్ అవ్వగానే వెళ్ళగానే ఆఫీస్కి వెళ్ళొచ్చాను. ఇది ఈవినింగ్ అనమాట. వెళ్ళి రాగానే వీక్ డే కదా, సో వెజిటేబుల్స్ సరిపడా ఇక్కడే తెచ్చుకుందాం రిలయన్స్ మార్ట్కి అని వచ్చేసాము. వీక్ డేస్లో ఇంకా మార్కెట్ కూడా వెళ్ళలేం కదా, ఇంకా సో 2-3 డేస్కి సరిపడి తెచ్చుకుంటే మళ్ళీ వీకెండ్స్ చదువుకోవచ్చు అని ఓన్లీ రిక్వైర్డ్ ఉన్నవి కొన్ని తెచ్చుకున్నాం అనమాట. ఊరికి వెళ్ళడం చాలా ఈజీ, కానీ వచ్చాక చదువుకోవాలంటే మాకు ఒక 2-3 డేస్ అనే పడుతుంది. లైక్ బట్టలు చదువుకోవడము, ఇంకా ఇల్లు క్లీన్ చేసుకోవడము, కిచెన్ క్లీన్ చేసుకోవడము. సో అట్లా అంతా ఒక 2-3 డేస్ అయితే ఫుల్ సెట్ అవ్వడానికి పడుతుంది. ఎస్పెషల్లీ వీక్ డేస్లో వస్తే అయితే ఇంకా ఆ వీక్ ఫుల్ ఇంకా ఆ వర్క్లో ఇంకా బ్యాలెన్స్ చేయాలంతే. ఇది ఫస్ట్ అయితే జర్నీలో లైక్ ఊరు నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు జర్నీలో యూజ్ చేసిన బ్లాంకెట్స్ వాషింగ్కి అయితే వేస్తున్నాను, తీసి క్లాత్స్ అయితే తీసి పెట్టాను. ఇంకేంటంటే లగేజ్ బ్యాగ్, ఇంకా ఈ ఆఫీస్ బ్యాగ్స్ కూడా కొంచెం డర్టీగా అయ్యాయి ఈసారి, మట్టి అది అంటింది. సో వాష్ చేద్దామని పక్కకైతే తీసి పెట్టా, వీకెండ్ వాష్ చేసుకుందామని. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ లైక్ ఊరు నుంచి నేను ఒక లైక్ కావాల్సిన థింగ్స్ అయితే తెచ్చుకున్నాను అనమాట, గ్రాసరీస్ కైండ్ ఆఫ్. సో ఏం తెచ్చానో చూపిస్తాను. సో ఎవ్రీ టైం వెళ్ళినప్పుడు ఒక బ్యాగ్ ఎక్స్ట్రానే ఉంటుంది. రిటర్న్ వచ్చేటప్పుడు కావాల్సినవి తెచ్చుకుంటాం అనమాట. 2-3 మంత్స్కి ఒకసారి అట్లా వెళ్తాం కదా, అప్పుడన్నా లైక్ ఎంత వద్దన్నా ఒక లగేజ్ బ్యాగ్ ఎక్స్ట్రా అవుద్ది మాకు. ఇంకా అలవాటు అయిపోతుంది స్లోగా అట్లా క్యారీ చేయడం కూడా. ఇది ఏంటంటే ఫస్ట్ మ్యాట్స్ పెట్టిందమ్మ, వద్దు లగేజ్ ఉందన్నా కూడా కొంచెం లైక్ సాఫ్ట్గా ఉన్నాయి, ఒక 2 తీసుకెళ్ళని పెట్టిందనమాట. సారీస్తో కుట్టించింది, లోపల కూడా సారీ క్లాత్ పెట్టారు, చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి. సో ఇట్లా ఒక 2 తీసుకొని వచ్చాం. అలాగే ఇంకా తర్వాత కొన్ని శారీస్ అయితే తెచ్చుకున్నాను అనమాట ఊరు నుంచి. 2-3 శారీస్ తెచ్చుకున్నాను. మా అమ్మ చీర, ఆ తర్వాత అత్తమ్మ చీర కూడా తెచ్చాను ఒకటి. ఆ తర్వాత ఇంకో చీర తెచ్చాను, అమ్మ పెట్టింది చీర, అది తీసుకొచ్చాను అనమాట. అట్లాగే ఇంకా 2-3 శారీస్ ఇక్కడే పెట్టాను, ప్లేస్ ఉందని పెట్టేశాను. వేరే బ్యాగ్లో అయితే డ్రెస్సెస్ అవి ఉన్నాయని ఇక్కడ పెట్టేశాను. సో అట్లాగే ఉండిపోయాయి. మిగతా డ్రెస్సెస్ అన్నీ ఆల్రెడీ ఫోల్డ్ చేసి పెట్టేశాను పక్కకు. ఈ స్వెటర్కి అయితే ఒక స్టోరీనే ఉంది. ఈ స్వెటర్ అయితే నా ఫ్రెండ్ మనాలి వెళ్ళినప్పుడు తెచ్చిందనమాట. తను ఫస్ట్ ట్రిప్ మ్యారేజ్ అయ్యాక వెళ్ళినప్పుడు నా కోసం పట్టుకొచ్చింది. 5-6 ఇయర్స్ ఇంకా వేసుకోలేదు. కొంచెం లాంగ్గా స్టైలిష్గా ఉంది. నేను ట్రిప్కి వెళ్ళినప్పుడు వేసుకుందామని ఇంకా ఊరు నుంచి తెచ్చి పెట్టుకున్నాను అనమాట. చూద్దాం ఎప్పుడు వేసుకుంటాను. తర్వాత నెక్స్ట్ చింతపండు. ఏంటంటే నేను కావాల్సినప్పుడు కొంచెం తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ చేంజ్ అవుతూ బాగానే ఉంటుంది. అట్లా ఇక్కడ కూడా వెదర్ చిల్గా ఉంటుంది కదా, ఫుల్ పాడవుతాయని నేను చాలా తక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటాను. ఆ తర్వాత ఇది శనగపప్పు ఇంట్లో ఇక్కడ మొన్న గిర్నీకి వెళ్ళినప్పుడు పట్టించాను, అయినా కూడా ఫంగస్ వచ్చేసింది బాక్స్లోనే. సో అందుకే కొంచెం తెచ్చుకున్నాను. ఇది చింతకాయలు, పచ్చి చింతకాయలు అనమాట, సీజన్ కదా తెచ్చాను ఊరు నుంచి. ఇదేంటంటే ఐరన్ బాండి, పాత కాలం నుంచి యూజ్ చేస్తారు కదా ఐరన్ కడాయి, అది. సో చిన్నది బాగుంటుంది ఏమైనా వేయించుకోవడానికి అని ఈజీగా తెచ్చుకున్నాను అనమాట. ఇది తెచ్చారు ఇంట్లో, లైక్ చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను అనమాట. నేను అడిగాను ఒక 2 ఇయర్స్ నుంచి, ఇప్పుడు కుదిరింది తెచ్చిచ్చింది అత్తమ్మ. సో తీసుకొచ్చాను, చూద్దాం ఎప్పుడు యూజ్ చేస్తాను ఇది. తర్వాత నెక్స్ట్ జొన్నలు తెచ్చుకున్నామన్నమాట. ఏంటంటే ఒక 4-5-6 కేజీస్ తెచ్చుకున్నామంటే పట్టించి పెట్టుకుంటాం పిండి ఇక్కడే. సో మాకు 1.5 మంత్ ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా తర్వాత ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ ఓకే, మా అమ్మ ఇది మునగాకు పౌడర్, లైక్ మునగాకు పౌడర్ ఎండపెట్టి మునగాకుని పౌడర్ పట్టి పెట్టిందనమాట. ఇంకా నేను అడిగాను కాబట్టి ఇట్లా చేసి పెట్టిందంట. ఒకసారి మాటల్లో ఎప్పుడు అనిండే, నాకే గుర్తులేదు, తను ఇట్లా రెడీ చేసి ఇచ్చిందనమాట. మార్నింగ్ అట్లా తాగడానికి హెల్ప్ అవుద్ది కదా అని హాట్ వాటర్లో. ఇదేంటంటే మా పిన్ని లైక్ B12 డెఫిషియన్సీకి ఈ మధ్యలో మ్యాంగో సీడ్స్ తింటున్నారు కదా, సో నాకు కూడా ఉంది. సో చూద్దాము అంటే లైక్ ఇలా చెప్తే ఏ సీడ్స్ ఉన్నాయి తీసుకెళ్ళి పౌడర్ పట్టుకో అని ఇచ్చింది. సో పౌడర్ పట్టుకొని యూజ్ చేస్తాను, చూద్దాం ఎంతవరకు హెల్ప్ అవుద్దో నాకు. ఇది మ్యాంగో సీడ్ అనమాట, సీడ్స్ ఎండబెట్టినవి. ఇంకా తర్వాత ఇది ఏంటంటే ఏమంటారు, సారీ, ఇది కందిపప్పు. మా సైడ్ తొగరిపప్పు అంటామన్నమాట, డైలీ వాడే పప్పు. అయిపోయింది, అది కూడా ఒక 4-5 కేజీస్కి తెచ్చుకున్నాము. సో మళ్ళీ వెళ్ళే వరకు సరిపోద్ది. ఇంతే అనమాట. ఇంకా ఏంటంటే
ఇది బాక్స్‌లో ఏం లేవు. నేను బ్యాంగిల్స్ వేసి పెట్టుకుంటాను. వాచ్ బాక్స్. సో, నేను బ్యాంగిల్స్ ఇందులోనే క్యారీ చేస్తాను. మట్టి గాజులైతే లైక్ బ్రేక్ అవ్వకుండా ఉంటాయని. హ్మ్. ఆ తర్వాత ఇంకా ఇవన్నీ సర్దుకోవడం చాలా తక్కువ థింగ్సే అనిపిస్తాయి కానీ ఫుల్ అయిండే ఫుల్ బ్యాగ్ అంతా. ఆ తర్వాత ఇంకా తెచ్చాను. ఏంటంటే అత్తమ్మ పిక్కలు పెట్టిండే లెమన్ పిక్కలు అది కూడా తెచ్చుకున్నాను. ఇంకా పిన్ని వాళ్ళ దగ్గర హనీ అండ్ కోకోనట్ ఉండే అనమాట. ఆయిల్ అది కూడా తెచ్చుకున్నాను అనమాట. సో, హనీ కూడా మాకు లైక్ మేము మార్నింగ్ వెజిటబుల్స్ జ్యూస్‌లో లైక్ ప్యూర్ హనీ అయితే బెటర్ కదా అని నేను ఊరు నుంచి తెచ్చుకుంటున్నాను. ఇంకా కొంచెం ఉంది. సో, ఇది రీస్టాక్ అనమాట. లైక్ ఫ్రెష్‌ది వచ్చిందంటే ఇంకా తీసుకొచ్చామనమాట. హ్మ్. ఇది టోటల్ తెచ్చిందనమాట. సో, ఇవన్నీ సర్దుకొని పెట్టుకుంటే నాకు మళ్ళీ ఇంకా రేపటికి హెల్ప్ అవుద్ది. లేదంటే ఫుల్‌కి ఇలా హాల్ అంతా మెస్సీగా ఉంటే మళ్ళీ నాకు అవ్వదు మార్నింగ్ టైంలో. సో, వర్కింగ్ డేస్‌లో కదా! సో, నైటే తీసి పెట్టుకుందామని. ఇదేంటంటే ఈసారి గ్లాస్ జార్‌లో ఇచ్చారు. నేను నాన్న తంటలు పడి తీసుకొచ్చామనమాట. ఎందుకంటే బ్రేక్ అవుద్దేమో భయపడుతూ ఉన్నాను. ఇంక సెపరేట్ ఇట్లా బ్యాగ్‌లో పెట్టి పట్టుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ అండి. బాయ్. సో, మీరు ట్రావెలింగ్‌లో ఎలా క్యారీ చేస్తారు లగేజెస్? ఊరికెళ్ళినప్పుడు ఎలా లైక్ వాట్ ఐటమ్స్ ఎలా ఈజీగా క్యారీ చేసుకొని తెస్తారనేది చెప్పండి. మాకు కూడా హెల్ప్ అవుద్ది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.